ధైర్యం పుట్టిస్తుంది భక్తి అని అంటే మనం చూసుకుందాం. కేవలం ఇప్పుడు ఈ వాక్యంలో ఇప్పుడు మాట్లాడుకుంటా మాటలు ఇద్దరినే చూసుకుందాం మనం. యోబు సర్వం కోల్పోయాడు. ఆయన నీతిపరుడు, ఆయనంత నీతిపరుడు భూమి మీద ఎవరు లేరని దేవుడు సాతాను దగ్గర ఛాలెంజ్ చేశాడు. అలాంటి భక్తిపరుడికి ఎన్ని రకాలంటే లోకమంతా హింసించట్టు, సొంత బంధువులు హింసించట్టు, నిందించేటట్లు ఆయనకు శ్రమ వచ్చింది. కానీ ఆయన కలిగి ఉన్న దేవుని యందు నిలుపుకున్న ఆ భక్తి ఆయనకు ధైర్యం పుట్టించింది. అదే రీతిగా మనం చూసుకుంటాం. ఇజ్కియాని కూడా చూసుకుంటాం మనం. ఇజ్కియా దేవుడి సన్నిధిలో భయభక్తులు కలిగి ప్రవర్తించాడు, భక్తి కలిగి జీవించాడు. ఆయనకు మరణకరమైన వ్యాధి సంభవించినప్పుడు నువ్వు ఇప్పుడు మరణం అవుతున్నావని యెషయా ప్రవక్త ద్వారా ఆయనకు ఆజ్ఞ సెలవైనప్పుడు ఆయన గోడ తట్టు ముఖము త్రిప్పుకొని ఆయన ఒక మాట అంటాడు, ప్రభువా నీ సన్నిధిలో నేను ఎట్లు ప్రవర్తించితిని, ఎలా యథార్థవర్త అయితేని ఒకసారి నువ్వు జ్ఞాపకము చేసుకో అంటున్నాడు. దేవుణ్ణే ఆయన మాట అడుగుతున్నాడు. ఎందుకు? ఆయన దేవుడి